జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆర్టీఏ ఏజెంట్ల దందా జోరుగా కొనసాగుతోంది. వాహనదారుల నుంచి ఫీజుల పేరుతో దండుకుంటున్నారు. అమాయకుల జేబులకు చిల్లులు పెడుతూ అందిన కాడికి దండుకుంటున్నారు దళారులు. బ్రోకర్ల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలంటున్నారు పబ్లిక్. వరంగల్లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఆందోళన చేశారు విద్యార్థులు. కళాశాల ఎదుట ధర్నా చేశారు ఏబీవీపీ విద్యార్థులు. పరిశోధనలు చేసేందుకు సరైన ల్యాబ్ సౌకర్యం లేదని విద్యార్థులు ఆరోపించారు. కాలేజీ ప్రిన్సిపల్ కు వినతిపత్రం ఇచ్చారు స్టూడెంట్స్. సంగారెడ్డి జిల్లా మధుర గ్రామంలో దత్తాత్రేయ స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. 4 రోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. 650 ఏళ్ల నాటి పురాతన ఆలయం కావడంతో ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు తరలివస్తున్నారని చెబుతున్నారు నిర్వాహకులు. ఆలయాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామన్నారు నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. జయశంకర్ జిల్లా కాటారంలో ముస్లింల షాదీఖానాకు శంకుస్థాపన చేశారు ఎమ్మెల్యే పుట్టా మధు. దాదాపు 10 లక్షల వ్యయంతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా చూస్తోందన్నారు ఎమ్మెల్యే పుట్టా మధు. జయశంకర్ ములుగులో అన్నదాతలు ఆందోళన చేశారు. పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు వ్యాపారులు కుమ్మక్కై రైతుల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పంటను కొనాలని అధికారుల్ని కోరుతున్నారు అన్నదాతలు. రోడ్డు ప్రమాదాల నివారణకై అవేర్నెస్ కల్పించారు వరంగల్ సిపి సుధీర్ బాబు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో అరెస్ట్ అయిన వారికి కుటుంబ సభ్యుల సమక్షంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు సుధీర్ బాబు. మద్యం తాగి వెహికల్స్ నడపబోమని వాహనదారులతో ప్రతిజ్ఞ చేయించారు. ముదిరాజ్లను బీసీ-డి నుంచి బీసీ-ఏలోకి మార్చాలని డిమాండ్ చేశారు ముదిరాజ్ సంఘం నేతలు. ఈ నెల 18న నిజాం కాలేజీ గ్రౌండ్స్ లో భారీ సభ నిర్వహిస్తామన్నారు. ముదిరాజ్లందరికీ మత్స్యశాఖ సహకార సంఘాల్లో ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు ఎమ్మెల్యే హనుమంత్ షిండే. పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు సాయం అందించడమే సర్కార్ లక్ష్యమని చెప్పారు. పథకం అమలులో అవకతవకలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామన్నారు.